ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్తే దశాదనం శ్రీమహాగణపతయే నమః. ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజినీవతే ధేనామభిత్రయవతు మహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారికచాంద్రమానేన శ్రీపరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతృతౌ చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసరః గురువాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ సమస్తజనానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధ్యర్థం పరాభవనామ సంవత్సర పంచాంగశ్రవణ పఠనం కరిష్యే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీకళ్యాణగుణవహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో వారికి సంవత్సరమంతా కూడా కళ్యాణకరంగా శుభప్రదంగా ఆనందభరితంగా ఉంటారు అని చెప్పి వేదశాస్త్రాలన్నీ కూడా చక్కగా చెబుతూ ఉన్నాయి. శ్రీకళ్యాణగుణవహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యఫలితం ఉంటుందో ఈ పంచాంగ శ్రవణాన్ని విన్నదాని వల్ల అటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పింది కూడా వేదమంతా కూడా. అలానే ఈ పంచాంగం పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. పరాభవనామ సంవత్సరము అంటే పార్వతీ పరమేశ్వర సంవత్సరం. ఈ సంవత్సరం పార్వతీ పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా విశేషంగా జరుగుతూ ఉంటుంది. పరాభవనామ సంవత్సరం అంటే ఏదో విశేషమైన సంవత్సరం కాదు అని అందరూ భావన కలుగుతూ ఉంటారు. కాదు, చాలా విశేషమైన సంవత్సరం. పేద ప్రజలందరూ కూడా ఆనందభరితంగా ఉండే సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. ఎవరైతే పరాభవించబడుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం గౌరవింపబడుతూ ఉంటారు. విశేషంగా పేదలంతా కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు పేదవాళ్ళు ఇటువంటి వాళ్ళకి గొప్ప విశేషమంతా కలిగే సంవత్సరమే ఈ పరాభవనామ సంవత్సరం. అందరినీ గౌరవింపజేస్తూ ఉంటారు సమస్త ప్రజలు కూడా. పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. రాజా గురుహు. ఈ సంవత్సరం మనకి గురువారం నాడు వచ్చింది కాబట్టి మహారాజు మనకి గురువు, దేవగురువు బృహస్పతి. సకల శుభకార్యాలకి ఆయన అధిపతి. మంత్రి కుజః. సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి చంద్రుడు ఈ సంవత్సరం. సస్య నీరసాధిపతి శుక్రుడు. ధాన్యాధిపతి బుధుడు. రసాధిపతి రవి. నవనాయకులలో 7 గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయి ఈ సంవత్సరం. 2 గ్రహాలే పాపగ్రహాలు కాబట్టి శుభప్రదం ఈ సంవత్సరం మనకి ఎక్కువగా ఉంటుంది.
ఈ 7 గ్రహాల వల్ల ఫలితం వల్ల సమస్త ప్రజలు కూడా ఆరోగ్యవంతులై జీవిస్తూ ఉంటారు. అనురాగవంతులై కూడా పరస్పరంగా ఆనందభరితులై ఉంటారు. ఈ సంవత్సరం కళాకారులు, కవులు, గ్రామీణ ప్రజలు, చరిత్రకారకులు, సంగీతవేత్తలు, అకౌంటెంట్స్ అందరూ కూడా ఆధునిక సాంకేతిక నిపుణులు అదృష్టవంతులవుతారు ఈ సంవత్సరం. ఎవరైతే గొప్ప పరాక్రమంగా ఉంటారో ప్రతి వృత్తిలో కూడా వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషంగా ఉంటుంది అని సంవత్సర ఫలితంలో చెప్పి ఉన్నారు. మన భారతదేశమంతా కూడా ఆధ్యాత్మిక మరింత బలోపేతమవుతుంది. విశేషంగా ఆధ్యాత్మిక చింతన బలోపేతం చాలా గొప్పగా అందరూ కూడా దైవ చింతన మీద మంచి చేయటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే మధ్యలో కుంభస్తంభన కాలసర్పయోగం అనే ఒక యోగం మనకు సంభవించింది. ఈ సంవత్సరం మధ్యలో వస్తుంది. గ్రామీణ పట్టణ నగర ప్రజలందరికీ కూడా అగ్ని భయము, వరదలు, తుఫానులు, ఉప్పెనలు వంటి బీభత్సం కొంచెం కలుగుతూ ఉంటుంది. ఆ బీభత్సం వల్ల ప్రజలంతా కూడా భయభ్రాంతులవుతూ ఉంటారు. కొన్ని పెద్ద పెద్ద పరిశ్రమలకి నష్టం వాటిల్లే అవకాశం కూడా ఈ సంవత్సరం మనకి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో మనకి చాలా విశేషం ఒకటి ఉంది. జగత్ కళ్యాణం కోసం ఈ ప్రజలంతా కూడా విశేషంగా జీవించాలి అని బ్రాహ్మణులు, వేద విధులు, బ్రాహ్మణోత్తములు, సాధువులు, సాధు పుంగవులు, దైవస్వరూపులైన జగద్గురు పీఠాధిపతులు ప్రజల క్షేమం కోసమని శాంతికామక యజ్ఞయాగాది క్రతువులు చేయించు విశేషమైన క్రతువులు చేస్తూ ప్రజల్ని ఆనందపరుస్తూ ఉంటారు. సమస్త పాపాలని వాళ్ళు పరిహారం చేస్తూ ఉంటారు. పంచాంగంలో ముఖ్యమైనది ఇది. తర్వాత మనకి నవనాయకులు 9 మంది మంత్రి మండలులు ఉన్నాయి. ఈ 9 మంది మనకి ఈ సంవత్సరం ఏం చేస్తారు? మంచి చేస్తారా, చెడు చేస్తారా? రాజా గురువు, రాజు మనకి గురువైనాడు. అగుట చేత బ్రాహ్మణులు, పరిపాలకులు నీతివేత్తలై మంచి హృదయం, అందరినీ క్షేమంగా చూడాలి అనే దృఢమైన సంకల్పము చేత అందరినీ చూస్తూ ఉంటారు. అందువల్ల లోకం సుభిక్షంగా ఉంటుంది. మన రాష్ట్రం ఇంకా విశేషంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆరోగ్యవంతులై, సంతోషం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. అలా సంతోషంతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటాడు. సుఖము కలిగి సమస్త సుఖభోగాలు కూడా అనుభవిస్తూ విశేషంగా ఆనందంగా జీవిస్తుంటుంది ఈ ఆంధ్ర రాష్ట్రాలు కూడా. మంత్రి కుజః, మంత్రి మనకి కుజుడైనాడు. అగుట వలన గ్రామాలు అలానే పట్టణాలు, నగరాల్లో అప్పుడప్పుడు అగ్నిభయం అధికంగా ఉంటుంది. అల్ప వర్షం మనకు కావాలన్నప్పుడు పట్టణాల్లో వర్షం పడదు, కొంచెం బీభత్సంగా ఉంటుంది. పరిపాలకులు దానివల్ల పరస్పరంగా కొంచెం విరోధంగా ఉంటారు. ప్రజలు కూడా సహించరు. ఈ పని చేయాల్సిందే మాకు అని కండిషన్గా అడుగుతూ ఉంటారు ప్రజలంతా కూడా. సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు అగుట వలన ధరలు కూడా పెద్ద అధికంగా ఉండవు. ఈ సంవత్సరం బాగానే ఉంటాయి. అధిక వృష్టి, మంచి వృష్టి కూడా మనకి వానలు ఎప్పుడైతే కావాలో అలా మంచి వృష్టి వానలు కూడా పడతాయి చక్కగా. సస్యానుకూలమైన వృష్టి, గ్రామాల్లో రైతాంగానికి కూడా వాళ్ళ పంటలు బాగా పండే సమయాల్లో వాళ్ళకి వాన కావాలి అంటే మంచి వాన పడి భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. అన్ని పంటలు, ఒక పంట కాదు, సమస్త పంటలు కూడా మనకి ఆంధ్ర రాష్ట్రానికి సమృద్ధిగా పండుతాయి ఈ సంవత్సరం. ఆవులు, గేదెలు మంచి మేత మేస్తూ విస్తారంగా పాలు కూడా ఇస్తూ ఉంటాయి చక్కగా. సస్యాధిపతి శుక్రుడు అగుట వలన మాగాణి, మెట్ట భూములు, తెల్లని భూములు, ధాన్యములు
విశేషంగా పండుతాయి. మాగాని ధాన్యం అంతా కూడా చాలా గొప్పగా పండుతాయి. ఈ సంవత్సరం ఫలిస్తూ ఉంటాయి. ధాన్యాధిపతి బుధుడు అగుట వలన మేఘములు సస్యానుకూలమైన వర్షములు కురుస్తూ ఉంటాయి. రైతాంగానికి ఎప్పుడు వాన కావాలంటే అప్పుడు చక్కగా వాన పడుతూ వాళ్ళని సంతోషపెడుతూ ఉంటాయి. ఆ వర్షకారకుడైన భగవంతుడు రక్షకుడుగా కాపాడుతూ ఉంటాడు. అన్ని పంటలు కూడా రైతులకి విశేషంగా పండుతాయి ఈ సంవత్సరం. రసాధిపతి రవి అగుట వలన సూర్యభగవానుడు అన్నమాట. తిలలు, నూనె, బెల్లం, పండ్లు జాతులు అన్నీ కూడా విశేషంగా పండుతాయి ఈ సంవత్సరం. ఉప్పు మొదలగున రసజాతులన్నీ కూడా సమృద్ధిగా పండి ప్రజలకి అందుబాటులో ఉంటాయి ఈ సంవత్సరం. తర్వాత మనకి ఈ సంవత్సరం యమునా నది పుష్కరం. స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం. తేదీ 1/6/2026 రాత్రి 1:57 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశి యందు ప్రవేశించుట చేత ఆ రోజు ప్రవేశిస్తారు సమయంలో 2/6/2026 మంగళవారం నుండి 13/6/2026 శనివారం వరకు సార్ధత్రికోటి సహిత తీర్థరాజ సహిత యమునా నది పుష్కరాలు 12 రోజుల పర్యంతం ఆనందభరితంగా ఈ సంవత్సరం మనకి జరుగుతాయి. తర్వాత కత్తిర పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ చతుర్థిలు మంగళవారం అనగా తేదీ 5/5/2026 నుండి జ్యేష్ఠ బహుళ త్రయోదశి శుక్రవారం వరకు అంటే 29/5/2026 వరకు వాస్తు కత్తిర జరుగుతుంది. ఈ కత్తిర సమయంలో శంకుస్థాపనలు చేయటం కానీ, గృహప్రవేశాలు చేసుకోవటం కానీ, లేదు కప్పులు వేయటం కానీ, స్లాబులు వేయటం కానీ ఇటువంటి ఏవి కూడా నిషిద్ధం ఈ కత్తిరలో. తర్వాత మనకి ఈ సంవత్సరం గురుమూఢమి, శుక్రమూఢమి ఈ 2 మూఢాలు కూడా సంక్రమిస్తూ ఉన్నాయి. పరాభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి బుధవారం అనగా 15/5/2026 నుండి ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం వరకు అంటే 12/8/2026 వరకు గురుమూఢమి సంభవిస్తుంది. ఈ గురుమూఢమి సమయాల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా ఉండవు, అన్నీ నిషిద్ధం కూడా. తర్వాత పరాభవనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ అష్టమిలు ఆదివారం అనగా తేదీ 18/10/2026 నుండి ఆశ్వీజ బహుళ పంచమి శుక్రవారం వరకు అనగా తేదీ 30/10/2026 వరకు శుక్రమూఢమి సంభవిస్తుంది. ఈ శుక్రమూఢమి కార్యక్రమం అప్పుడు కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా మనకు ఉండవు. ఈ పరాభవనామ సంవత్సరంలో మన రాష్ట్రాలకు మన భారతదేశానికి కూడా ఎటువంటి గ్రహణాలు లేవు ఈ సంవత్సరం. ఇది పంచాంగంలో ప్రధానమైన ఘట్టం. ఇప్పుడు రాశి ఫలాలు అంటే ప్రతి మనిషికి గోచారం ఉంటుంది. మన దగ్గర జాతకం లేకపోయినా మన పేరు మీద నడుస్తూ ఉంటాయి. ఆ నడిచేవి ఎట్లా ఉన్నాయి? గ్రహాలు మంచిగా ఉన్నాయా, చెడుగా ఉన్నాయా, మనకి బాగా అనుకూలంగా ఉన్నాయా, మనకి ప్రతికూలంగా ఉన్నాయా అనేదే ఈ గ్రహ ఫలాలన్నీ కూడా. అవి చెబుతున్నాను ఇప్పుడు. మేషరాశి వారి ఫలం. మేషరాశి వారికి ఈ సంవత్సరము 11 ఆదాయం, 5 వ్యయం, పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ప్రయత్నించిన కార్యాలన్నీ చక్కగా నెరవేరుతాయి. సన్మానాలతో కూడి ఉంటుంది. మనసులో ఆనందం విశేషంగా ఉంటారు. సంతోషం, భోజన సౌఖ్యం. రైతాంగానికి అన్ని పంటలు కూడా చక్కగా పండుతాయి. ఈ రాశిలో పేరులో ఉండేవాళ్ళు ఎవరైనా సరే. విద్యార్థులకి మంచి విశేషమైన ర్యాంకులు వస్తాయి. కోర్టు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం అని చెప్పవచ్చును. దైవానుగ్రహం ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంపూర్ణముగా ఉన్నది.
తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14, పూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరం మనసుకి ఆనందం. మనము ఖర్చు ఆదాయం అనేది భూమి కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, నగలు కొనుక్కున్నా, ఎటువంటివి కొనుక్కున్నా కూడా ఈ సంవత్సరం మనకి ఆదాయం ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది. అందుకని ఆదాయము ఖర్చు కాదు మనకి ప్రధానమైంది. ఏమిటయ్యా అంటే మనకి ప్రధానమైంది ఏమిటయ్యా అంటే గ్రహబలం. ప్రతి వాళ్ళకి గ్రహ కుండలి ఉంటుంది. ఈ గ్రహ కుండలే ప్రధానమైంది. వీళ్ళు ఈ వృషభ రాశి వారు ధర్మకార్యములు చేయుట, విశేషమైన ధర్మకార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సంతాన ప్రాప్తి, కొత్తగా వివాహమైన వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ సంవత్సరం సంతోషంగా ఉంటారు, ఆనందభరితంగా ఉంటారు. ప్రయత్నించిన కార్యాలు అన్నీ చక్కగా నెరవేరుతూ ఉంటాయి. అన్ని కార్యముల్లో జయం. ఏది అనుకుంటారో అదంతా చక్కగా నెరవేరుతుంది. కోర్టు కూడా చాలా అనుకూలంగా ఉంది రాశి వారికి. విద్యార్థులకి ర్యాంకులు, చక్కని విశేషమైన ర్యాంకులు వస్తాయి. రైతాంగం అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి, ఆనందభరితులై ఉంటారు. వ్యాపారస్తులు అన్ని వ్యాపారముల యందు లాభం చేకూరుతుంది వాళ్ళకి, ఎటువంటి వ్యాపారం చేసినా సరే. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం, విశేషమైన యోగకాలం ఈ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, పూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి. ఈ రాశివారు ఈ సంవత్సరం ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు చక్కగా. నూతన వాహన ప్రాప్తి, నూతనంగా వాహనం కొనుక్కోవటం, గృహం నిర్మించుకోవటం, నూతనంగా గృహాన్ని నిర్మించుకుంటారు. సర్వత్రా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి. ప్రభుత్వం వారి చేత సన్మానాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి. ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్లు, విశేషంగా ఎక్కడికి పోవాలనుకుంటే గవర్నమెంట్ వారు అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. రైతాంగానికి అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. కోర్టు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. విద్యార్థులు కూడా ఈ రాశి వారికి మంచి ర్యాంకులు, విశేషంగా ర్యాంకులు వస్తాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 11, పూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి సంవత్సరం కుటుంబంలో కలహాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబాన్ని కొంచెం ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఏమవుతుంది, అనారోగ్యం, శరీరంలో అనారోగ్యం చేకూరుతుంది రాశి వారికి. గృహంలో అన్ని శుభకార్యాలు నెరవేర్చుకుంటారు చక్కగా. కోర్టు కూడా ప్రతికూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. దైవానుగ్రహాన్ని ఎక్కువ పొందాలి వీళ్ళు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. బాగా చదివితే కానీ విద్య అభ్యసించలేరు ఈ సంవత్సరం. రాజకీయ నాయకులు కూడా కొంచెం కష్టకాలం ఈ రాశి వారికి. ప్రజల యందు జాగ్రత్తగా మెప్పు పొందాల్సిన అవసరం ఉంటుంది. రైతాంగానికి మాత్రం అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి, విశేషంగా ఉంది. అయితే వీళ్ళందరూ కూడా దైవానుగ్రహాన్ని ఎక్కువ పొందాలి. మీకు అందుబాటులో ఉండే దేవాలయంలో నిత్యం పోయి దైవ దర్శనం చేస్తూ ఆనందంగా ఉండండి. సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు కూడా 5, సమానంగా ఉన్నారు. పూజ్యం 7, అవమానం కూడా 7. ఈ సింహరాశి వారికి సంవత్సరం గౌరవం, అభివృద్ధి, గౌరవాభివృద్ధి అన్ని చోట్ల విశేషంగా గౌరవింపబడుతూ ఉంటారు. సౌఖ్యమైన జీవితం ఈ రాశి వారికి. అన్ని కార్యాలు కూడా సిద్ధించుట, ఎటు చూసినా కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్లు వస్తాయి ఈ రాశి వారికి. అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్ చేస్తారు. గవర్నమెంట్ ప్రమోషన్ ఇచ్చి అనుకున్న చోటకే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. నూతన గృహ ప్రాప్తి, నూతనంగా గృహం నిర్మించుకోవటం జరుగుతుంది. అన్ని శుభకార్యాలు, ఎటువంటి శుభకార్యం అనుకుంటుంటారో అన్ని శుభకార్యాలు కూడా ఈ రాశి వారికి చక్కగా నెరవేరుతాయి ఈ సంవత్సరం.
రాజకీయ నాయకులు కూడా మంచి యోగకాలం, మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి ఈ సంవత్సరం. అనుకూలమైన సంవత్సరం ఈ రాశి వారికి సంవత్సరం. తర్వాత కన్యారాశి. కన్యారాశి వారికి కూడా ఆదాయం 8, ఖర్చు 11, పూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరం బంధువులతో విరోధం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి కొంచెం. విదేశీ ప్రయాణం, విదేశీ పోయే ప్రయాణాలు కూడా కొన్ని ఉంటాయి. నూతన వాహన ప్రాప్తి, నూతనంగా గృహం నిర్మించుకోవటం, వాహనాలు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం అన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి వీళ్ళకి. గృహంలో అన్ని శుభకార్యాలు, సకల శుభకార్యాలు నెరవేర్చుకుంటారు ఈ సంవత్సరం. పెళ్లి కావాల్సిన పిల్లకాయలు ఉంటే పెళ్ళిళ్ళు చేసేస్తారు చక్కగా. ఈ రాశి వారికి పెళ్లి కాకపోతే పెళ్ళిళ్ళు కూడా అయిపోతుంటాయి ఈ సంవత్సరం. కోర్టు కూడా చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకి. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం అని చెప్పవచ్చును. విశేషమైన పదవులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి సన్మానం, ఈ రాశి వారికి చక్కగా సన్మానం. రైతాంగానికి అన్ని పంటలు కూడా చక్కగా పండుతాయి. విద్యార్థులకి ర్యాంకులు, దైవానుగ్రహం కూడా ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉన్నది. తులారాశి. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14, పూజ్యం 6, అవమానం 3. ఏమంటే ఆదాయం 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఎట్లా ఖర్చు పెడతామండి మేము? దైవం మన చేత పని చేయించి, శ్రమ చేయించి, పెద్దగా సంపాదించే అవకాశాన్ని కలగజేసి మనల్ని ఏమన్నా ఉన్నా సరే అవన్నీ నెరవేరుస్తూ ఉంటుంది దేవుడు. అదే భగవంతుడు ఒక అనుగ్రహం అంటారు. ఈ రాశివారికి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం కందాయం కాదు ప్రధానమైంది. నవగ్రహ కుండలి ఎట్లా ఉంది? ప్రతి వాళ్ళకి కుండలి ఉంటుంది. మనకి ఈ కుండలు అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? ఈ రాశి వారికి సంవత్సరంలో కుటుంబంలో మంచి సౌఖ్యం, ఆనందభరితులై ఉంటారు కుటుంబం అంతా కూడా. నూతన గృహం నిర్మించుకోవటం, ఇందాకే చెప్పాను కదా, ఖర్చు అనేది ఇల్లు కట్టుకున్నా ఖర్చే, పెళ్లి చేసినా ఖర్చే, భూమి కొనుక్కున్నా ఖర్చే. అలా ఖర్చు కనపడుతుంటుంది వీళ్ళకి. ప్రభుత్వం వారి చేత సన్మానాలు జరుగుతూ ఉంటాయి. చక్కగా ఆనందంగా ఉంటారు. మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది ఈ ఒక్క రాశి వారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం ఈ రాశిలో ఉండేవారికి. రైతాంగానికి అన్ని పంటలు కూడా చక్కగా పండుతాయి. దైవానుగ్రహాన్ని వీళ్ళు సంపూర్ణంగా పొందుతారు ఈ సంవత్సరం. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, పూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అఖండ ధన ప్రాప్తి. విశేషంగా ఉన్నట్టుండి ఎప్పుడో రావాల్సిన ధనం కూడా వాళ్ళకి ఈ సంవత్సరం అనుగ్రహిస్తారు భగవంతుడు. విశేషంగా ధనం వస్తుంది. అయితే కొంచెం అనారోగ్యంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? తెలియకుండా గొప్ప ధనం వచ్చిందనుకోండి, అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ ధనం ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అనే బాధ కూడా కలుగుతుంది. దానివల్ల అనారోగ్యం కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. నూతన గృహం నిర్మించుకోవటం, నూతనంగా గృహాలు కొనుక్కోవటం, నిర్మించుకోవటం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారు చేస్తారు. గృహంలో సకల శుభకార్యాలు, వివాహాలు, శుభకార్యాలు ఏవైతే మనకు ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరం నెరవేర్చుకుంటారు. విదేశీ ప్రయాణం, విదేశీ పోవాలని కోరిక ఉండే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం విదేశీ ప్రయాణం జరుగుతుంది. నూతన వాహన ప్రాప్తి, నూతనంగా వాహనాలు కొనుక్కోవటం. కోర్టు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి మంచి ర్యాంకులు, విశేషమైన ర్యాంకులు వస్తాయి. రైతాంగం అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి, ఆనందభరితులై ఉంటారు. రాజకీయ నాయకులకు కూడా మంచి యోగకాలం ఈ సంవత్సరం. ఈ రాశి వారికి దైవానుగ్రహం సంపూర్ణముగా ఉన్నది. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, పూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరం కొంచెం అనారోగ్యం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి స్థాన చలనం. మనకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ లేకుండా ఎన్నాళ్ళు పనిచేస్తుంటే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే కాదు, మనం ఎక్కడికైతే వద్దనుకుంటామో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు గవర్నమెంట్ వారు. కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు.
కాస్త ప్రతికూలంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. అయితే గృహంలో సకల శుభకార్యాలు నెరవేరుస్తారు, ఆనందంగా ఉంటారు. రాజకీయ నాయకుడికి కూడా మంచి యోగకాలం. విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. రైతాంగం అన్ని పంటలు పండుతాయి, విశేషంగా ఉంటారు, ఆనందభరితులై ఉంటారు. గ్రామ ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు. దైవానుగ్రహం వీళ్ళకి సంపూర్ణముగా ఉన్నది. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరము గృహంలో సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఏదైతే అనుకుంటారో కార్యాలన్నీ నెరవేరుతాయి. సౌఖ్యమైన జీవనం, ఆనందంగా ఉంటారు మనసుకి. కోర్టు కూడా అనుకూలంగానే ఉంది ఈ రాశి వారికి. విద్యార్థులకి మంచి ర్యాంకులు, బాగా చదువుకుంటారు. రైతాంగం అన్ని పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. ఈ రాశి వారికి కూడా దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది. కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరం అఖండ విజయం, ఎక్కడికి పోయినా విజయం కలుగుతూ ఉంటుంది. చక్కగా శత్రువులను జయించుట, వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ కార్యాన్ని సిద్ధింపజేసుకొని వస్తూ ఉంటారు ఎక్కడికి పోయినా సరే. గృహంలో సకల శుభకార్యాలు, అన్ని శుభకార్యాలు చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి మంచి సన్మానాలు జరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా బాగా అనుకూలమైన కాలం ఈ కుంభరాశి వారికి. రైతాంగం అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి. విశేషముగా విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు వస్తాయి. ఈ రాశివారు దైవానుగ్రహాన్ని సంపూర్ణముగా పొంది ఉన్నారు చక్కగా విశేషంగా. తర్వాత మీనరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, పూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి సంవత్సరం అఖండమైన కీర్తి. ఎక్కడికి పోయినా అబ్బా ఎంత గొప్పవారండి ఆయనలాగే మనం కూడా ఉండాలి అని మంచి విశేషంగా కొనియాడుతూ ఉంటారు. సకల శుభకార్యాలు కూడా ఆయనకి నెరవేర్చుకుంటారు ఈ సంవత్సరం. నూతన వాహన ప్రాప్తి, నూతనంగా వాహనం కొనుక్కోవడం కూడా జరుగుతుంది. నూతన గృహప్రాప్తి, ఇల్లు కొనుక్కోవడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకి మంచి యోగకాలం. ఎక్కడికి పోయినా పొగుడుతూ ఉంటారు రాజకీయ నాయకుల్ని. అబ్బా అటువంటి ఆయన ఉండాలి మనకి, ఈయన ఎప్పుడు ఉండాలి, ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఈయన మనకి ఎమ్మెల్యేగా ఉండాలి అని గొప్పగా పొగుడుతూ ఉంటారు. కోర్టు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. ఇవి 12 రాసుల యొక్క ఫలితాలు. అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి మొత్తంగా యోచిస్తే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత? ఆంధ్ర రాష్ట్రానికి 47 రూపాయలు ఆదాయం వస్తే 55 రూపాయలు ఖర్చు ఉంది. అంటే ఈ సంవత్సరం మనకి ఖర్చు ఎక్కువగా ఉంది. అయినా సరే ప్రభుత్వం వారు చక్కగా పేదలందరూ చూస్తూ వారంతా ఆనందభరితంగా ఏదైతే కావాలో అవన్నీ కూడా ప్రభుత్వం వారు వాళ్ళకి కలగచేస్తూ వాళ్ళని ఆనందపరుస్తూ ఉంటారు. ఇది ఈ ఒక్క పంచాంగ శ్రవణం, పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. అందరికీ కూడా మన డి ఛానల్ వారి తరఫున ఆశీర్వచనం చేస్తున్నాం. అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలి, ఎటువంటి దుఃఖాలన్నా తొలగిపోవాలి, కష్టాలన్నీ తొలగిపోవాలి, ఈ సంవత్సరం విశేషంగా ఉండాలి అని దైవానుగ్రహం సంపూర్ణంగా పొందాలి అని చెప్పి ఆశీర్వచనం చేస్తున్నాం అందరికీ కూడా. వర్ధయైనమేనం వర్ధయైనం మహతే మహతయేనం వర్ధయైనం మహతే ఏనం మహతయేనమేనం మహతే సౌభగాయ మహతయేనమేనం మహతే సౌభగాయ. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సకల దేవతా సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. అలివేలు మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత, సీతారామచంద్ర స్వామి దేవత, గంగా అన్నపూర్ణ సమేతగా శ్రీ విశాలాక్ష విశ్వేశ్వర స్వామి దేవత, వల్లీ దేవసేనా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.